చెప్పండి, ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేయడం వల్ల మీకు పోయేది ఏం లేదు కదా. ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఒకవేళ వాళ్ళకి జాబ్ వచ్చి వాళ్ళు సెట్ అయితే మనల్ని గుర్తు చేసుకుంటారు కదా. సో అట్లా పిల్లలకి కానీ పేరెంట్స్ కానీ షేర్ చేయండి వీడియో, ఓకేనా. ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్ అండి. ఈ స్కీమ్ ఏంటంటే ఎవరైతే అంటే జాబ్ లేకుండా ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ తర్వాత కానీ ఇంటర్మీడియట్ తర్వాత కానీ డిగ్రీ చదువుకొని కూడా జాబ్ లేని వాళ్ళు లేదంటే జాబ్ సెర్చింగ్ చేస్తున్న వాళ్ళకి ఎవరికైతే బెస్ట్ స్కీమ్ అండి ఇది. ఈ స్కీమ్ గురించి చాలామంది తెలియదు. ఇంకా ఏంటంటే అసలు ఇది ఎవరు కూడా అంత పెద్ద ప్రచారం చేయలేదు, కానీ ఇది చాలా గొప్ప స్కీమ్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీమ్ ఇది. ఏంటంటే దీంట్లో ఇంటర్న్షిప్ స్కీమ్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఇండియాలో ఉన్న టాప్ కంపెనీలో మనకి 1 year పాటు ఒక ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారండి. ఆ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ కూడా మంత్లీ 5,000 రూపీస్ కూడా మనకి స్టైఫండ్ ఇస్తారన్నమాట. సో మన దేశంలో ఉన్న టాప్ కంపెనీస్ దీంతో టైఅప్ అయి ఉన్నాయి. సో ఇంకా దీని డీటెయిల్స్ గురించి తెలుసుకుందాము. ది ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ PMIS 2025. సో ఈ స్కీమ్ ఏంటంటే దీంట్లో కనుక మీరు ఇంటర్న్షిప్ చేస్తే మీకు స్టైఫండ్ వచ్చేసి 5,000 నుంచి అంటే 5,000 రూపీస్ పర్ మంత్లో వస్తుంది. ఫస్ట్ గ్రాంట్ మాత్రం 6,000 ఇస్తారన్నమాట. అంటే 12 months ఎవ్రీ మంత్ 5,000 ఇచ్చుకుంటూ కూడా స్టార్టింగ్ మంత్లో మాత్రం 6,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీనికి ఎలిజిబిలిటీ ఎవరు అంటే ఖచ్చితంగా ఇండియన్ అయి ఉండాలి. తర్వాత ఏజ్ వచ్చేసరికి 21 years నుంచి 24 years మధ్యలో ఉండాలండి. అంటే ఎవరెవరు అంటే ఇప్పుడు SSC కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కానీ రీసెంట్గా, లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ITI చేసుకున్న వాళ్ళు కానీ, లేదంటే డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, లేదంటే డిగ్రీ BA BSc BCom BCA BBA BPharmacy అట్లా ఎక్స్ట్రా ఏదైనా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కానీ 21 నుంచి అంటే 21 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ స్కీమ్ కింద అప్లికేషన్ పెట్టొచ్చు అన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎటువంటి ఎంప్లాయ్మెంట్ ఉండొద్దు, అంటే వాళ్ళు నిరుద్యోగులై ఉండాలి. అది కూడా ఫుల్ టైం ఎంప్లాయీ. పార్ట్ టైం ఎంప్లాయీస్ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫుల్ టైం ఎంప్లాయీ ఉన్న వాళ్ళు మాత్రం అప్లికేషన్ పెట్టుకోవడానికి లేదు. అలాగే ఫుల్ టైం ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు అంటే ప్రజెంట్ చదువుకుంటున్న వాళ్ళు కూడా దీనికి పెట్టుకోవడం లేదు. ఎవరైతే 10th క్లాస్ చదివి ఆపేసిన వాళ్ళు, ITI చదివి ఆపేసిన వాళ్ళు, డిప్లొమా చదివి ఆపేసిన వాళ్ళు, ఈ ఏజ్ గ్రూప్లో 21 నుంచి 24 years మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్ కింద అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం SSC, ఇక మ్యాక్సిమం ఏదైనా పర్లేదు ఈ ఏజ్లో. తర్వాత దీనికి సంబంధించి చూడండి 5,000 రూపీస్ పర్ మంత్ ఇస్తారన్నమాట. అంటే అప్ టు 12 months ఇంటర్న్షిప్ వరకు. ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం 6,000 ఇస్తారన్నమాట ఫస్ట్ మంత్కి. సో ఈ 5,000 ఎలా ఇస్తారంటే 4,500 రూపీస్ ఏమో డైరెక్ట్ బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేస్తారు బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఎవ్రీ మంత్ 4,500 రూపీస్ డైరెక్ట్ ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మనం ఇంటర్న్షిప్ చేస్తుంటాం కదా, కంపెనీకి వెళ్తాం కదా ట్రైనింగ్కి, ఆ ట్రైనింగ్లో ఎవ్రీ మంత్ వాళ్ళు కంపెనీ తరపున మనకి 500 రూపీస్ పే చేస్తారు. రిమైనింగ్ 4,500 రూపీస్ అనేది గవర్నమెంట్ బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇట్లా దీంతో పాటుగా ఇంకోటి ఏంటంటే ఇట్లా ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందండి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా అండ్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఈ 2 ఇన్సూరెన్స్లు దీనిపై ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంటర్న్షిప్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అప్ టు 5 lakhs వరకు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. యాక్సిడెంటల్ కవరేజ్ ఉంటుంది, ప్లస్ ఏదైనా డెత్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఫ్రీ. ఇది కూడా ఈ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసరికి March 31 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. యాక్చువల్గా ఇది క్లోజ్ అయిపోయింది, కానీ మళ్ళీ 31 March వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇప్పుడు తొందరగా సెట్ అవ్వాలి, ఇంకా తొందరగా లైఫ్లో సెట్ అవ్వాలి, తొందరగా జాబ్ రావాలి అని అనుకున్న వాళ్ళు సో ఈ స్కీమ్ ద్వారా వెళ్ళండి. బెస్ట్ అండి ఇదైతే. ఎందుకంటే ఎవరు చెప్పరు, పనిమాల చెత్త రాజకీయాల గురించి చెప్తారు కానీ ఇట్లాంటి స్కీమ్ల గురించి ఎవరు చెప్పరు. దాదాపుగా ఎవరు తెలియదు కూడా ఈ స్కీమ్ గురించి. సో ఎవరైనా ఉంటే ఈ వీడియోని కూడా షేర్ చేయండి చాలామందికి. ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి స్టైఫండ్ కూడా ఇస్తారు. ఓకేనా. దీంట్లో చాలా కంపెనీస్ ఉన్నాయండి, టాప్ కంపెనీస్ ఉన్నాయి దీంట్లో. మనకి ఇండియాకి సంబంధించిన చూడండి కూడా ఇక్కడ టాటా క్యాపిటల్ నుంచి కానీ, ఎండ్యూరెన్స్, T Series సంబంధించి, మ్యూజిక్ ఆల్బమ్ సంబంధించి, DCB బ్యాంకు. అంటే మనం ఫైనాన్షియల్గా కానీ అంటే ఫైనాన్షియల్ బ్యాంక్ సంబంధించి సెక్టర్కి వెళ్తారా, లేకుంటే IT సంబంధించి సెక్టర్కి వెళ్తారా, సాఫ్ట్వేర్ కంపెనీ సెక్టర్కి వెళ్తారా, లేకపోతే హార్డ్వేర్ సంబంధించి సెక్టర్కి వెళ్తారా, మనం ఎట్లయితే ఏ కంపెనీకి అయితే వెళ్ళాలనుకుంటున్నామో, అంటే మనకి దేంట్లో అయితే
ఇంటర్న్షిప్ ఫినిష్ చేసుకోవాలి, దేంట్లో అయితే మనకి జాబ్ రావాలి, ఏ కంపెనీ అయితే మనకి ఇంట్రెస్ట్ ఉందో ఆ అన్ని కంపెనీస్ ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేస్తాం కాబట్టి ఈ కంపెనీస్ అనౌన్స్మెంట్ చేస్తాయి కదా, మనం అయితే ఒక 3 సెక్టార్లు మనకి ఛాన్స్ ఇస్తారన్నమాట. ఒక 3 సెక్టార్ల వరకు అంటే మనం 3 కేటగిరీలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైనాన్స్ బ్యాంకింగ్ ఒకటి, తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించిన ఒకటి, తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటి. ఈ 3 కంపెనీలు మనం పెట్టుకున్నాం. మనకి 3 కంపెనీలు ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఈ 3 కంపెనీలో నేను ఇంటర్న్షిప్ చేయడానికి రెడీ ఉన్నానని చెప్పేసి మనం అప్లికేషన్ చేసేటప్పుడు పెడితే ఆ 3 కంపెనీకి సంబంధించి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ పడ్డప్పుడు మనకి ఇమ్మీడియట్గా మెసేజ్ చేస్తారు, మనకి ఇమ్మీడియట్గా తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇంటర్న్షిప్ ఫినిష్ చేస్తే సరిపోతుందా? ఇంటర్న్షిప్ ఫినిష్ చేసిన తర్వాత అదే కంపెనీలు మనకి జాబ్ ఇస్తారండి, ఇది హై శాలరీ కింద. ఎందుకంటే స్కిల్ ఉన్న ఎంప్లాయీస్ దొరకడం చాలా కష్టం కంపెనీస్కి. ఇప్పుడు చాలా ప్రాబ్లం ఏంటంటే స్కిల్స్ లేకపోవడం వల్ల చాలా కంపెనీస్ కూడా సరైన ఎంప్లాయ్మెంట్ లేదు. సో దానివల్ల కూడా ప్రొడక్షన్ అయిపోయింది. సో మన ఇండియాలో ఉన్న పెద్ద దరిద్రం ఏంటంటే ఇట్లాంటి స్కీముల గురించి ఎవరు చెప్పడు. సో పనిమాల విషయాల గురించి అయితే చూస్తాం ఇన్స్టాగ్రామ్లో అవి, కానీ ఇట్లాంటి జీవితంలో సెట్ అయ్యేదానికి ఎవరు చూడరు. సో చూడండి, ఇది బెస్ట్, మంచి మంచి స్కీమ్స్, మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి. చూడండి, ఎన్సీసీ, ఎస్కేఎఫ్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, పెద్ద పెద్ద టాప్ కంపెనీస్. అందులో హెచ్పి కూడా ఉంది చూడండి, ఇంకా దీంట్లో ఐసిఐసిఐ బ్యాంకు, ఇవన్నీ ఉన్నాయి చూడండి. యశోద హాస్పిటల్ కూడా. అంటే మనకి ఏ కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీ, మీకు ఎట్లా కావాలంటే అట్లా చాలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కంపెనీస్ దీంట్లో. గ్లెన్మార్క్. సో ఇట్లా స్క్రోల్ అవుతూనే ఉన్నాయి, చాలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి దీంట్లో. పిరమిల్ ప్రైవేట్ కంపెనీయే, కానీ దీంట్లో కూడా మీరు జాబ్ చేసుకోవచ్చు ఇంటర్న్షిప్ ద్వారా. సిగ్నిఫై అని, త్రివేణి, సారదా, చూడండి చాలా ఉన్నాయి చూడండి. ఇంకా సేవిక్స్, ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఒకళ్ళు 10th క్లాస్ ఎవరైనా పేరెంట్స్ చూడండి, 10th క్లాస్ అయిపోయి కనుక మీ బాబు ఖాళీగా ఉంటే అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా ఇట్లాంటి స్కీమ్స్కి అప్లికేషన్ పెట్టండి. 31 మార్చి వరకే ఉంది లాస్ట్ డేట్ కూడా. తొందరగా అప్లికేషన్ పెట్టుకోండి. నేను ఈ అప్లికేషన్ ఎలా పెట్టాలో ఇప్పుడు చూపిస్తాను. సో ఇది చూస్తారు కదా, ఇది ఏం లేదండి, ఇక్కడ pminternship.mca.gov.in అని కొట్టండి. ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఒక ఓన్గా అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూత్ రిజిస్ట్రేషన్ చూసారా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, యూత్ రిజిస్ట్రేషన్ అని. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మన మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసిన తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ అని క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది దాంట్లో ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఐడి క్రియేట్ చేసుకుంటుంది అన్నమాట. అంటే ఒక ఐడి క్రియేట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు న్యూ పాస్వర్డ్, ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఏమన్నా పర్లేదు, ఏదో క్లిక్ చేసుకోండి. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత పాస్వర్డ్ అనేది సబ్మిట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం పేజీలోకి లాగిన్ అయిపోయాము. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయొచ్చు. రిఫర్ చేస్తే కూడా మనకి రివార్డ్స్ కూడా వస్తాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇది బెస్ట్ అండి, ఓకేనా, ఇది బెస్ట్ స్కీము. సో క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డీటెయిల్స్ అడుగుతుంది చూడండి. ఇక్కడ మన కరెంట్ స్టేటస్ అని ఇక్కడ అడుగుతుంది, అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నామని అడుగుతుంది. సో ఇక్కడ మనకి, సో ఇక్కడ చూడండి, సో మనం ఫస్ట్ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. ఆధార్ బేస్డ్ ఈకేవైసీ అని చెప్పేసి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. మన ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టేసి మనం సబ్మిట్ చేస్తే మనకు ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ పెట్టి మనం వెరిఫై చేస్తే మన డీటెయిల్స్ ఆటోమేటిక్గా మన ఆధార్ కార్డులో ఏ డీటెయిల్స్ అయితే ఉంటాయో ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫోటోతో సహా కనిపిస్తుంది అన్నమాట. ఫోటో సహా కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ చూడండి మన అడ్రస్, ఇక్కడ అంటే వ్యూ ప్రొఫైల్ అని కొడితే ఇక్కడ మనకి అంటే మనం ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యూ ప్రొఫైల్ అని కొడితే మన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి మన దీంట్లో. కనబడిన తర్వాత, ఎందుకంటే నేను ఇది యూట్యూబ్ పాలసీ ప్రకారం నేను డీటెయిల్స్ ఏమి ఎంటర్ చేయట్లేదు, అనవసరంగా బ్లర్ చేయాల్సి వస్తుంది. బ్లర్ చేసిన మీకు కనబడదు కాబట్టి నేనేం చేయట్లేదు. సో ఏంటంటే ఇప్పుడు ఎంటర్ చేసిన తర్వాత మనకి కొన్ని క్వశ్చన్లు అడుగుతుంది అన్నమాట. అంటే ఎట్లాంటి, అంటే మన పర్సనాలిటీకి సంబంధించి కొన్ని క్వశ్చన్లు అడుగుతుంది, ఒక 4 క్వశ్చన్లు. దానికి మనం తగ్గట్టుగా ఆన్సర్ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ చేసేస్తే సబ్మిట్ అయిపోతుంది అన్నమాట.
సబ్మిట్ అయిపోయిన తర్వాత మనం ఎట్లా ఈకేవైసీ చేసినాం కాబట్టి మొబైల్ నెంబర్ కూడా వెరిఫికేషన్ చేసినాం కాబట్టి మన మొబైల్ నెంబర్కి ఏదో కంపెనీస్ ఖాళీగా ఉన్నాయో మనం అయితే పెట్టుకుంటాము సెక్టర్, మనం ఏదో సెక్టర్ తీసుకుంటాం కదా, మనకి ఎన్ని సెక్టర్లు కావాలనేది కూడా మనకు కనిపిస్తుంది అన్నమాట. అక్కడ మనం ఏ సెక్టర్ కింద మనం ఇంటర్న్షిప్ చేద్దాం అనుకుంటున్నామని చెప్పేసి మనకు ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మనం టిక్ చేసుకొని మనం కన్సెంట్ ఫామ్ మీద టిక్ చేసుకొని సబ్మిట్ చేస్తే మా డీటెయిల్స్ అన్ని ఫెచ్ అయిపోతాయి ఆల్రెడీ. సో ఆల్రెడీ ఇప్పటికి చాలా పెట్టగానే వచ్చేసిందండి చాలామందికి ఇంటర్న్షిప్. ఎవరన్నా కనుక మీ దగ్గర 10th క్లాస్ పిల్లలు 24 years బిఫోర్ ఉన్న వాళ్ళు ఉంటే ఇది చెప్పండి, ఇది చాలామందికి షేర్ చేయండి. ఎందుకంటే కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, ఒక లైఫ్ సెట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక్కడ ఈకేవైసీ కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత పర్సనల్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి, తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడుగుతుందండి ఇక్కడే. సో బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి ఇక్కడే ఇదే సైట్లో. ఆ తర్వాత స్కిల్స్ అండ్ లాంగ్వేజ్, మనకి ఏ స్కిల్స్ వస్తాయి ఆ స్కిల్స్ సంబంధించిన, అంటే లాంగ్వేజ్ మనకి ఎన్ని లాంగ్వేజెస్ వస్తాయి, మనకి ఏం స్కిల్స్ ఉన్నాయి, కంప్యూటర్ ఏమైనా సంబంధించి ఉందా, ఇంకేమైనా ఉందని చెప్పేసి మన డీటెయిల్స్ అడుగుతా ఉంటాం, మన టాలెంట్ ఏందనేది. దాన్ని బట్టి కూడా మనకి కంపెనీస్ ఆఫర్స్ ఇస్తాయి కదా అట్లా. సో ప్రొఫైల్ కంప్లీట్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మన స్కిల్స్ తగ్గట్టుగా మనకి కంపెనీ నుంచి ఆఫర్లు వస్తాయన్నమాట. సో కాల్ చేస్తారు కూడా వాళ్ళు కూడా, ఓకేనా. సో ఇది బెస్ట్ అండి. ఇది రిక్వెస్ట్ ఏంటంటే చెప్పండి, చాలామంది చెప్పండి, పేరెంట్స్ కూడా చాలామంది తెలియదు ఇది ఒక స్కీమ్ ఉందనే విషయము. ఎందుకంటే కొంచెం హైలో ఉన్న వాళ్ళు, అంటే బాగా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, కొంచెం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ లో క్లాస్ కొంచెం మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు, కొంచెం పూర్ ఉన్న వాళ్ళకి చదువుకుంటారు కానీ వాళ్ళకి ఈ స్కీమ్ ఉందనే విషయం తెలియదు చాలామందికి, ఓకేనా. ఇది చెప్పండి, ఇంటర్న్షిప్ స్కీమ్ చెప్పండి కొంచెం. ఈ వీడియో కూడా చాలామంది షేర్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను ఇస్తాను. బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది. మిగతా ఆటోమేటిక్గా ఆధార్ కార్డు ఎట్లుందో అట్లా డీటెయిల్స్ అన్ని క్యాప్చర్ చేసుకుంటుంది. మన కంపెనీస్ కూడా ఎలా ఉంటుందంటే, మనకి ఎక్కడైతే దగ్గరలో ఉన్న కంపెనీసే ఉంటాయండి. ఇప్పుడు దూరం ఉన్న కాదు, మనం ఏరియా ఇస్తాం కదా, మన అడ్రస్, రెసిడెన్షియల్ అడ్రస్ ఇస్తాం కదా, ఆ అడ్రస్ సంబంధించి ఎక్కడైతే మన దగ్గరలో ఉన్న వితిన్ 20 kilometers లోపల ఉన్న కంపెనీస్కి మనం రిఫర్ చేస్తారన్నమాట. ఎందుకంటే జర్నీ కూడా లాంగ్ ఉంటుందని చెప్పేసి మనకు చుట్టుపక్కల ఉన్న కంపెనీస్తోనే ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా. సో ఇంటర్న్షిప్ ఫినిష్ అయిన తర్వాత కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటారు డైరెక్ట్గా. చాలామంది ఇంటర్న్షిప్ అయిన తర్వాత పరిస్థితి ఏంటంటే అట్లా కూడా ఏం లేదండి, డైరెక్ట్ ఎవరైతే ఇంటర్న్షిప్ కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటారో వాళ్ళనే డైరెక్ట్గా జాబ్లోకి తీసుకుంటారు. ఇప్పుడు చూడండి, హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీస్ కూడా ఉంది, అన్ని ప్రైవేట్ అండ్ పబ్లిక్ కంపెనీస్ అన్నీ ఉన్నాయండి దీంట్లో. కాంగ్రిజెంట్ కూడా ఉంది, ఎల్ఎన్టీ కూడా ఉంది, చూడండి యాక్సిస్ బ్యాంక్. సో చాలా ఉన్నాయండి, ఎన్సిఎల్, ఆయిల్ ఇండియా, హెచ్పి, ఇవన్నీ ఉన్నాయి. సో ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది ఒక బెస్ట్ స్కీము. ఇది సాధ్యమైతే చెప్పండి, ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేయడం వల్ల మీకు పోయేది ఏం లేదు కదా. ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఒకవేళ వాళ్ళకి జాబ్ వచ్చి వాళ్ళు సెట్ అయితే మనల్ని గుర్తు చేసుకుంటారు కదా. సో అట్లా. సో పిల్లలకి కానీ పేరెంట్స్ కానీ షేర్ చేయండి వీడియో, ఓకేనా. సో ఇదండి ఇలాంటి వీడియో. సాధ్యమైనంత వరకు వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.